అంబేద్కర్ గారే ముస్లింల పట్ల ఈ రకమైనటువంటి వ్యాఖ్యానం రాశారు. ఇది నేనే కాదు, నేషనల్ మీడియాలో మీకు ఇందాక కూడా చూపిస్తాను ఆస్తక్ లో. కొద్ది బాధ నాకు అనిపించే మీకు ఇందాక కూడా ఆఫీస్ లో నేను మీకు చూపించింది. అది ఆస్తక్ లో కూడా కింద విత్ రిఫరెన్సెస్ తో ఇచ్చాను. ఈ పుస్తకం పేరు పాకిస్తాన్ అండ్ పార్టిషన్ ఆఫ్ ఇండియా. ఇందులో అంబేద్కర్ గారు ఏం రాశారని నాకన్నా కూడా పేజ్ నంబర్ తో సహా ఉంది. వీలైతే మీరే చదివి ఇలా జరగడానికి గల కారణం ఏంటి? పేజ్ నెంబర్ 123లో ముస్లింలు భారతదేశంలో నివసించకూడదు అని రాశారు. పేజ్ నెంబర్ 125లో ముస్లింలు భారతదేశానికి ముప్పుగా మిగిలిపోతారు మరియు భారతదేశంలో మతపరమైన అల్లర్లు సృష్టిస్తూనే ఉంటారు. పేజ్ నెంబర్ 231లో గృహ లైంగిక కోరికలు పెంచుతుంది, దీనివల్ల ఎక్కువ మంది పిల్లలు పుడతారు. పేజ్ నెంబర్ 233, 234లో ముస్లింలు సంఘ సంస్కరణ మరియు విజ్ఞాన శాస్త్రానికి బలమైన వ్యతిరేకులు. పేజ్ నెంబర్ 294లో ముస్లింలు తమ షరియా చట్టాన్ని భారత చట్టం మరియు రాజ్యాంగం కంటే ఎక్కువగా పరిగణిస్తారు. పేజ్ నెంబర్ 290లో అశాంతిని సృష్టించడానికి ముస్లింలు భారతదేశంలో మతపరమైన అల్లర్లను సృష్టిస్తూనే ఉంటారు. పేజ్ నెంబర్ 303లో భారతదేశంలోని హిందువుల ప్రభుత్వాన్ని ముస్లింలు ఎప్పటికీ అంగీకరించరు. పేజ్ నెంబర్ 332లో ముస్లింలు ఎన్నటికీ దేశభక్తులు కాలేరు. ఇప్పుడు ముల్లాలను నమస్కరించే ఈ సోకాల్డ్ అంబేద్కరిస్టులు ఎవరు అని చెప్పేసి ముస్లిం సోదరుడు ఏమంటున్నారో వినండి. Muslim, sir. Would you like to condemn Hamas, sir? Why should I condemn him? For what reason? Would you like to condemn Al-Shabaab, sir? No. Boko Haram? No. Any of the Islamic terrorist organizations? No. You won't condemn? Please condemn him. That's why I'm... ఇక్కడ ఆయన అడుగుతున్నారు, ఏమండి మీరు ఇన్ని ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి కదా, మీరు ముస్లిం కదా, మీరు సపోర్ట్ చేస్తారంటే అవునండి సపోర్ట్ చేస్తానంటున్నా. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ముస్లిం సోదరులే దీనికి సమాధానం చెప్పండి. ప్రపంచంలో ఇస్లాం మతానికి విపరీతమైన హేట్ రేట్ రోజు రోజుకి పెంచేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు తప్పు ఎవరు చేస్తున్నా తప్పు అని మనం అనాలి, అది మానవ నైజం. వీళ్ళు ఉగ్రవాద సంస్థలను సపోర్ట్ చేయడం ఎందుకంటే వాళ్ళు ముస్లిమ్స్. అది ఇక్కడ లాజిక్. ప్రాణం తీసిన వాడు సైతాంతో సమానం. అర్థమైందా ఇప్పుడు?